పోయిన 5 ఏళ్ళు ఏం చేసిర్రో ఎట్లా చేసిర్రో అన్నీ చూసినాం. ఇక ఇప్పటి సంధి మాత్రం గట్ల కావద్దు. ఒక్క పని ముంగటేసుకున్నామనంటే 600 కావాలి, ఆల్చేం కావద్దు అన్నట్టే అందరినీ పరుగులు పెట్టిస్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. అన్నిటికీ మించి పల్లెల మీద గట్టిగా నజరేసినట్టున్నాడు. ఎట్లనన్నా వేసి పల్లెటూర్లను ఏపీకి పట్టుకొమ్మలను జయనీకే సార్ తిప్పల పడుతున్నాడు. ఇక చూడుర్రి మీరే. ఏ పని ముంగటేసుకున్నా ఇక దాని అంతు చూసేదాకా ఇడిచేటట్టు లేడు సారు. గదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పల్లెలను పరుగులు పెట్టించే యుగురం చేస్తాడు. ఏండ్ల సంధి పైసలు చక్కగా ఇయ్యకుండా 7 దాడ ఎండబెట్టిన గ్రామ పంచాయతీలను మళ్ళా ఎలుగుల చేస్తేందుకు సారు కంకణం కట్టుకున్నాడట. మొత్తం 13,326 పంచాయతీలల్లో ఒక్కటేసారి గ్రామ సభలు పెడతారట. ఇక ఇప్పటి సంధి పల్లెల పొంటి ఏ పనులు చేయాలన్నా గ్రామ సభలు పెట్టి ఊరోళ్ళంతా ఓ మాట మీదకొచ్చి వాళ్ళు ఏ పనులు కావాలంటే గవే పనులు చేసుకోవచ్చట. అంతేకాదు పాత సర్కారోళ్ళు తాగే నీళ్ళు ఇమంటే ఆడాడ పైపులేసి ఇడిచిపెట్టినరాట. 4,000 కోట్ల దాకా వట్టిగా వ్యర్థం చేసినరాట. ఇక ఇప్పుడు అదంతా సగబెట్టే పనులనే ఉన్నారట సర్కారోళ్ళు. ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్ కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. గ్రామ సభలు పెట్టేటందుకు జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగే నీళ్ళు ఇచ్చేటందుకు 15 ఆగస్టు 26 జనవరి పండుగలు ఘనంగా చేసుకునేటందుకు నిధులు పెంచిండు పవన్ సారు. ఇప్పటి సంధి 5,000 మంది కంటే తక్కువ ఉండే పంచాయతీలకు 15 ఆగస్టు పండుగ చేసుకోనికే 10,000 ఇస్తారట. ఇది వరకు 100 రూపాయలే ఇచ్చేదట. దాన్ని ఒక్కటేసారి 10,000కు పెంచిండ్రు. 34 ఏండ్లల్లో ఎవ్వరు పెంచలేదట గిట్లా. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే వాలంటీర్లు చేయబట్టి పోయిన 5 ఏండ్లు ఊర్ల పొంటి సర్పంచుల పాతార తక్కువైంది. ఇక ఇప్పుడు మళ్ళా సర్పంచులను ముంగట పెట్టి అన్ని పనులు నడిపియాలని చూస్తున్నారట. మొత్తానికి పల్లెలను పచ్చగా చేస్తేందుకు ఎక్కడ వెనకకు తగ్గేదేలే అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని గాంధీ తాత ఎప్పుడో చెప్పిండు. గా బాటలనే నడుస్తున్నాడట ఇప్పుడు పవన్ సారు. మరిగా వచ్చే 5 ఏళ్లలో ఏపీలో పల్లెల పొంటి ఏమేమి వెలుగులు అవుతాయో చూడాలి మరిగా. చిన్న వాన వడంగానే బజార్ల పొంటి పెద్ద వరద, దాంతో ఇల్లంతా బురద, ఎటు చూసినా గలీజ్ నీళ్ళే. అంత మన్ను మశానం పేర్కపోయి గల్లీ మొత్తం ఈగలు దోమలతోని అడ్డదాకుల రోగాలు జరాలు. ఇంత అవుతున్నా ఇటు దిక్కు తొంగి చూసినోళ్లే లేరు అని చాలా జాగల్ల పబ్లిక్ గిట్లా అల్ల వరద బాధలను చెప్పుకుంటున్నారు. మరి ఎన్నడూ లేంది ఒకటే వానకు వరదలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇగో ఇందుకు. సక్కదనాల చెరువును చెరవట్టిర్రు, కబ్జా చేసి ఇండ్లు లేపిర్రు. అది మీ తాతల సంపాదించి పెట్టినట్లు ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరు ఇండ్లు కట్టినారు మీ పనిదలుగా పెట్ట అని కబ్జా రాయుళ్ల మీద సర్కార్ మస్తు గరమైంది. అధికారులు ఏడున్నా ఎంటనే పోవాలే. ఎవడెవడు కాయిదాలు కల్పలు లేకుండా చెరువును ఆగం పట్టించి ఇళ్లు కడుతుర్రో వాడిని దొరకబట్టాలే. ఎటు చూసినా అంతు దొరకనంత ఉండే చెరువును ప్లాట్ల లెక్క మార్చి ఇండ్లు దందాలు చేస్తుర్రు. మోదాలు గల సంగతేందో మీరు చూసినోళ్ళు కావాలే అని చెప్పంగానే రంగారెడ్డి జిల్లాలున్న శివరాంపల్లి చెరువు కాడికి పోలీసులు మందకు మంద దిగిర్రు. అప్పటికే పెద్ద పెద్ద లంకిన్లను కూడా పిలిచి తయారుంచిర్రు. ఇక తొవ్వలన్నీ బంద్ చేసి కూల్చుడు మునుం పెట్టిర్రు. కడతానికి నెలలకు నెలలు పడుతుంది గాని కూలగొట్టుడు మాత్రం నిమిషాల మీద ఒడిపిచ్చిర్రు. సరే సర్కార్ పూనుకున్న గీ పని ముద్దుగానే ఉంది గాని అయ్యా ముఖ్యమంత్రి గారు, గీ ఒక్క శివరాంపల్లెలనే కాదు పట్నంలో ఎన్ని చెరువులున్నాయో వీటి మీద కూడా గిట్లనే నజర్ పెట్టుర్రి. ఒక్కో కడ లోకల్ నాయకులు అధికార పార్టీ లీడర్లంతా మాకు తెలిసినోళ్లే, మేము ఏం చేసినా నడుస్తదని కొందరు గంప గుత్తగా పదురుకొని చెరువులను పొతం పెడుతుర్రు. కోట్ల రూపాయలు ఇలువ చేసే భూములను హంబుక పెడుతుర్రు. అదేదో అలా తాత జాగిరన్నట్లు జాగమల్పుకొని సిమెంట్ ఖనీలు నాటుతుర్రు. గీ నమూనాల చెరువులన్నీ కబ్జాలే. గీ వానాకాలంలో చిన్న వరదొస్తే చాలు మా గల్లీలన్నీ మునిగిపోతాయి. ఇదేందని మా అసొంటి చుట్టుపట్టున్నోళ్ళు ఎదురు తిరిగి అడిగితే కబ్జా రాయుల బెదిరింపులు ధమ్కీలు ఎట్లుంటాయో మీకు ఏర్కున్న ముచ్చటే. లోకల్ నాయకులు ఇచ్చే లచ్చుమచ్చలకు ఆశపడి ఇటు దిక్కు పోలీసోళ్ళు కూడా వస్తలేరు. మా అసొంటి పేద బక్కోళ్ళు అన్ని కాయిదాలుండి చిన్న గుడిసె వేసుకున్నా అధికారులకు 1,00,000 తొరలు కనబడతాయి. ఎంటనే ఉరికొచ్చి వేసుకున్న గుడిసెను పీకేసిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఈ కాడి నుంచైనా గీసొంటి కబ్జాగాళ్లను మాత్రం ఇడిచిపెట్టకుర్రి. ఇప్పటికీ ఎన్ని చెరువులు కబ్జాయి ఆగమైనాయో అన్ని లెక్కలు తీసి అలా తాట తీయుర్రి. మా అసొంటోళ్ళ బతుకులు ఆగం కాకుండా చూడుర్రి సార్ అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పట్నం పబ్లిక్.
సినిమా కథ మలుపులు తిరిగినట్టే పూటకో మలుపు తిరుగుతున్నది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలొల్లి. ఓ దిక్కు దువ్వాడ, ఇంకో దిక్కు భార్య పిల్లలు, నడమ ఇంకొక ఆమె. మీరు అన్యాయం చేసిర్రంటే మీరే అన్యాయం చేసిర్రని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడిపోసుకుంటుర్రు. అటు ఇటు తిరిగి పంచాది పోలీసోళ్ళ దాకా వయ్యింది. మరిగా ఆ కథ ఏంటిదో ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. ఇంటి గుట్టు మొత్తం ఇసిరిసిరిగొచ్చి బయట వారేసుకున్నట్టే అయ్యింది పోయినరే. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఫ్యాన్ పార్టీ లీడరు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పంచాయతీ ఇప్పుడు ఇంటి బయట పడ్డది. ఇక ఎట్లా బయట పడ్డది కదా అని దువ్వాడ శ్రీనివాసి అంత చెప్పుకొచ్చిండు. ఇక చూడర్రే, అన్నీ వదులుకొని టిక్కెట్ని నీకే వదిలి, నా సంపాదన నీకే వదిలి, అన్నీ వదిలిన తర్వాత నేను తప్పు చేశానని నాకెందుకు ఈ శిక్ష విధించారు, నాకెందుకు ఈ హింస పెట్టింది నా కుటుంబం, నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారే. ఆగో అట్లా అవుతున్నదట. ఇంటి ఆమెనే ఇరుకున పెడుతున్నది, తానే రాజకీయం చేస్తానా అంటున్నది, కొడుతున్నది అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. అనౌన్స్ చేసిన 3వ రోజు నుంచి నాకింటికి గడపకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంటికి తాళాలు వేసేసినారు. ఆ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. తనే నన్ను మీడియాలో చెప్పింది, ఇంటికి తాళం వేశాను, ఇంటికి తాళం వేశాను. దువ్వాడ శ్రీనివాస్గా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్కడుండాలి? ఇప్పటికే భార్య పిల్లల మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిండాట. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు పెళ్ళాం పిల్లలకు అన్యాయం చేస్తాడు, వేరే ఆమెతో ఉంటున్నాడు, నలుగురికి చెప్పేటోడికి ఇట్లా చేస్తాడా అన్నట్టు ఆడిపోసుకుంటారు భార్య పిల్లలు. రాత్రి పూట ఇంటికాడికి పోయి లొల్లి పెడితే అంత రచరచ అయింది. అటు చూస్తేనేమో ఆలు మగల నడుమ సొర్రిన మాధురి అనేట ఆమె నా కన్య మస్తు పైసలు ఉన్నాయి, దువ్వాడ పైసలు నాకేంటికి అన్నట్టు మాట్లాడుతున్నదట. ఆమె ముచ్చట కూడా చూడరు ఒకసారి. శ్రీని గారిని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్లో వాణి గారు చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము, శ్రీని గారు ఒక షర్టు బనియన్తో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 years అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్కి ఒక 10 to 15 lakhs శాలరీ వచ్చేది, మా మాయ గారు వెల్ సెటిల్డ్. సో ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి? ఇక ఇట్లా సంసారం చెదరంగం అన్నట్టు నడుస్తాంది పంచాయతీ. చూస్తా అంటే ఇప్పట్లో ఒడిసేటట్టు లేదు కిరికిరి. మరి ఇక ఎవరికి ఎట్లా న్యాయం చేస్తారో ఆ న్యాయం ఎవరు చేస్తారో చూసుకుంటూ పోవాలి. తలుచుకుంటే ఇప్పటికీ మస్తు దుఃఖం వస్తున్నది. గదే కేరళ రాష్ట్రంలో కొండలు గుట్టలు కూలిపడి 100 మంది జీవిడిచిరు కదా, గా ముచ్చట్నే చెప్తున్నా. పాపం చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అన్నట్టు మిగిలిర్రట చాలా మంది. అంత ఆగమాగమైంది. ఇక అట్లిట్లా ఇప్పుడిప్పుడే వాయనాడు దిక్కు అంత సక్కబడుతున్నదట. సర్కారోళ్ళు అందరినీ ఆదుకునే ఈగ్రం చేస్తున్నారట అన్నట్టు ప్రధానమంత్రి మోడీ సార్ కూడా ఎట్లెట్లున్నదో తెలుసుకోనికే వాయనాడు దిక్కు పోయిండు. ఏదన్నా పని నడిచేటప్పుడు పెద్ద మనుషులు పోతే అంత ఆగమాగం ఉంటది, ఎవ్వళ్ళను పట్టించుకునేటట్టు ఉండదు. అందుకే ఇక నిమ్మలంగా బయలుదేరిండు మోడీ సారు. కేరళ రాష్ట్రంలో కొండలు గుట్టలు కూలిపడి వరదలొచ్చి ఊర్లు కొట్టుకుపోయిన వాయనాడ్ జిల్లాలో తిరిగిండు. తొలుత ప్రధానమంత్రి కేరళ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మినీ మోటార్ల కూర్చొని ఎట్లెట్లా అయ్యిందనేది మొత్తం మీదికెంచి చూసిర్రు. ఆఫీసర్లు గుట్టలు ఎట్లా కూలిపడ్డాయి, నీళ్ళు ఎట్లొచ్చినాయి అన్ని సార్కు సమజయ్యేటట్టు చెప్పిర్రు. ఇక మినీ మోటార్ దిగినాక నడుచుకుంటూ కూడా తిరిగిండు మోడీ సారు. పబ్లిక్ ను ఎట్లెట్లా కాపాడిర్రు, ఏమేం చేసిర్రు అనేది ఆర్మీ ఆఫీసర్లు చెప్పుకొచ్చిర్రు. అంతేకాదు ఆపతి నుంచి బయటపడ్డ పబ్లిక్ ను దాఖాన్లో ఉన్నోళ్లను కూడా మంచి చెడు అరుచుకుర్రు. ఏం ఫికర్ చేయొద్దన్నట్టు ధైర్యం చెప్పిండట. అటెంక ఆఫీసర్లతోని మీటింగ్ అయ్యి మళ్ళోసారి గట్ల కొండలు గుట్టలు కూలిపడకుండా ఎసొంటి పనులు చేయాలి, పబ్లిక్ ను ఎట్లా హుషారు చేయాలి అనే దాని మీద కూడా చర్చ చేసిండట. మరిగా 300 మందికి ఎక్కువనే జీవిడ్చిర్రంటే 100 మంది తప్పిపోయిర్రంటే ఎవ్వళ్ళకన్నా బాధ ఉండదా? అట్లనే ఇక సార్ కూడా అయ్యో అనుకుంటా పోయిండు. సెంటర్ సర్కారోళ్ళ తరఫుకెంచి ఇంకేమన్నా సాత్ ఇయ్యాలన్నా ఇస్తామన్నట్టు గట్టిగా చెప్పిండట. మరిగా ఏం చేస్తారో, కట్టుబట్టలతోని మిగిలిన పబ్లిక్ ను ఎట్లా ఆదుకుంటారో ఏమో అని అనుకుంటుర్రు పబ్లిక్. మా కిట్టుగానికి పొట్ట రోజుకింత పెద్దగా అవుతున్నది. పొద్దుగాల లేచి అట్లా రోడ్లు పట్టుకొని ఉరుకురా, లేకుంటే జిమ్ కన్నా పోరా, జరగా పొట్ట తగ్గుతుంది అని మస్తు సార్లు చెప్పిన. ఆయన శవన పెడతలేడు. ఇక ఆయన ఇష్టం అన్నట్టు జిమ్ అంటే యాదకొచ్చింది. జిమ్ ఎట్లా చేయాలో గీ ఎమ్మెల్యే సార్ చెప్తుండు. ఈనుర్రి, మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ ఏదైనా చేస్తే మీ పిల్లలు సహా చేయండి. ఎందుకంటే మీకు అలవాటు ఎట్లయినా పడుతుంది, కానీ మీకు చూసి
మీ పిల్లలు కూడా అలవాటు పడాలి. రాజకీయ ముచ్చట్లు మాట్లాడుకుంటా పడిపడని పార్టీలను జాపించుకుంటుండేటి రాజాసింగ్ అన్న ఇప్పుడు కొత్త పాఠాలు ముంగటేసుకుంటుళ్ళు. కాళ్ళు రెక్కలు సాగు చేసుకునేదెట్ట, పానం నిమ్మలం చేసుకునేదెట్ట అని పాఠాలు చెప్తున్నాడు. ఒక్క పెద్దోళ్ళకే కాదు, బుడ్డ పొల్లగాళ్ళని కూడా పొద్దుగాల లేపి ఉలికియాలే, జిమ్ చేపియాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు ఇంకేమంటుండో ఈయనలే. తినే ఫుడ్లో కరెక్ట్ ఆహారం లేదు, చాలా వరకు కెమికల్ వస్తున్నాయి. వేరియా వల్ల ఇంకా వేరే కెమికల్ వల్ల మన హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది, డిస్టర్బ్ కావచ్చు కూడా. అందుకోసం ప్రతి ఒక్క వ్యక్తి, మహిళ కానీ పురుష కానీ ఎవరైనా ఉండని, పిల్లలు కానీ ప్రత్యేకంగా వాకింగ్ చేయండి, జిమ్ చేయండి. ఇది మన అందరికీ చాలా అవసరం. అది విన్నారు కదా, తినే తిండి మంచిగా లేదాట, అంత మందు కూడేనాట. అందుకనే దినామిట జిమ్ చేస్తే ఆటంక తిప్పలు ఉండదు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు రాజాసింగ్ అన్న. చెప్పేతందుకంటే ముందుగాల చేసి చూపియాలన్నట్టే అన్న వాళ్ళ పొల్లగాళ్ళని ఎంబడేసుకొని జిమ్కి వచ్చిండు. సార్ జిమ్ చేసుకుంటేనే వాళ్ళ పొల్లగాళ్ళతోని కూడా జిమ్ చేపించిండు. అగా చూడలి, సార్ కంటే ఎక్కువ వాళ్ళ కొడుకు ఎంత హుషారుగా చేస్తున్నాడో జిమ్. భుజాన కట్టె పెట్టుకొని ఎంత ఊరటి మీద నడుము తిప్పుతుండో చూడలి. ఇక ఇప్పుడు రాజాసింగ్ అన్న మాటలు విన్నాక ఎమ్మెల్యే సార్ కొత్త పాఠాలు ముంగటేసుకుండు కదా అనుకుంటున్నాడ చాలా మంది దానిక పబ్లిక్. అగ్గ గన్నిగనం ఫోన్లు ఎక్కడీరా? దేవుడా, నాకు ఈరోజు ఒక మంచి బకరా దొరికేటట్టు చేయి స్వామి, నీకు దండం పెడతా. ఎవరికి ఫోన్ చేస్తున్నాడో? हेलो, हम सीबीआई ऑफिसर बब्बर सिंह बात कर रहे हैं. आपके नाम पे एक ड्रग्स का पार्सल आ गया है. घबरा मत, तुम 25 लाख हमारे अकाउंट पे ड्रॉप करो, नहीं तो तुमको खत्म करता हूँ. तुम 25 लाख दिया तो केस खत्म करता हूँ. అగ్గ ఎవరికో దమ్కిలు ఇస్తున్నాడు. ఏం చేస్తున్నావురా కిట్టు? అబ్బా ఏంది మంజు, మా చుట్టాలతో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావేమి? గమ్మునుండా. చుట్టాలతోని మాట్లాడుతున్నట్టు లేదు నీ ముచ్చట చూస్తుంటే. నీ మీద చాలా అవినీతి కేసులు వస్తా ఉన్నాయి. రేపు రైడ్కి వస్తా ఉన్నాము. నీకు డబ్బులు మిగుల్చుకోవాలంటే నేను చెప్పిన అడ్రస్కి ఒక బ్యాగ్ పంపి, లేకపోతే మొత్తం గవర్నమెంట్ వాళ్ళు పట్టకపోతారు. వీని ఎవ్వరని చూస్తుంటే మంది కొంపలు ముంచుతున్నట్టున్నది. కిట్టుగా ఏం తమ్ముడు, బిజినెస్ బాగుందా? ఏంది హోటల్ మీద కంప్లైంట్లా? జనాలకి బాగా బీపీ వచ్చేటట్టు ఉప్పేస్తున్నావంట, కుళ్ళిపోయిన కూరగాయలతో సాంబారు, ముదిరిపోయిన మునక్కాయలు వేస్తున్నావంట, చట్నీలో ఏం ఎలకలు ఈస్తున్నాయంటనే. ఏ హోటల్ రా గది? శిషి అర్జెంటుగా ఓ 10 లక్షల బ్యాగ్ ఒకటి నా దగ్గరికి వచ్చేయాల, ఎగురుకుంటా. లేకపోతే నేను పాక్కుంటా నీ కాడికి వచ్చేస్తా హోటల్లోకి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కిట్టు ఇక్కడ. నువ్వెప్పుడు ఆఫీసర్ అయినవరా? హలో, మంజుల గారేనా మాట్లాడేది? అవునండి. మేడం, మేము బక్రా లాటరీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మీకు 10 lakhs లక్కీ డ్రా తగిలింది మేడం. 10 లక్షల లాటరీ తగిలిందా? మీరు ఒక 1 lakh ఇవ్వండి మేడం, మళ్ళీ మీకు 11 lakhs ఇస్తాం మేడం. అయ్యో, అన్ని పైసలు లేవు. ప్లీజ్ నువ్వే ఎట్లనన్నా గా ₹1,00,000 కట్టేయి. 10 లక్షలు వచ్చినాక మళ్ళీ ఇస్తా. ప్లీజ్ ప్లీజ్. అలా ఉండదు మేడం, ముందు మీరు 1 lakh కట్టాల్సిందే మేడం. కడతాం గాని. అరే కిట్టుగా, ఎందుకురా నీ గీ పనికి మళ్ళీ పంచాదులు? పోలీసు వాళ్ళకి దొరికితే లోపటేసి మెత్తగా దంచుతారు. సిగ్గులేదు? ఊరుకోమంజా, నేను అట్లా చేస్తానా? నేనేందో బంధువులందరినీ లైట్గా బకరాన్ చేద్దామని ట్రై చేసిన. అయినా 5వ తరగతి చదివిండే నిన్నే మోసం చేయలేకపోయినా. నా మాటలు ఎవరు నమ్ముతారు చెప్పు? గమ్మునుండా. నా 5వ తరగతి మ్యాటర్ ఇప్పుడు ఎందుకురా? నువ్వు ఇంటికి పోరా సప్పుడుగాక. మళ్ళీ ఎవరికన్నా ఫోన్లు చేసినట్టు తెలవాలే, పోలీసు వాళ్ళకి పట్టి. ఏదో ఆట పట్టించేదానికి చెప్పున్నా కదా. పోయేస్తా మంజు ఊరికే. మా కిట్టిగాని లెక్కనే గీ నడుమ బద్మాష్ గారు ఆ ఆఫీసర్లము ఈ ఆఫీసర్లము అని చెప్పి ఫోన్లు చేసి పబ్లిక్ను బుగులు పుట్టించి పైసలు గుంజుతుర్రు. అట్లనే ఓటీపీలు అడిగితే కూడా చెప్పకుర్రి, జర్ర పాయలంగా ఉండుర్రి. ఎవడన్నా నాటకాలు చేస్తే పోలీసు వాళ్ళకు మతలబ్ చేయుర్రి. ఆయన చూసి గాయాల పొడవాళ్ళు అనుకుంటారు చాలా మంది బద్మాష్ గాళ్ళు. దునియా మీద ఏం నడుస్తుందో దాని మీద నజరేస్తుంటారు. కష్టం లేకుండా పైసలు సంపాదించుకోవాలని చూస్తుంటారు. అందుకనే తీరు ఈకమట్లు పడుతుంటారు. చిన్నవి కాదు, మళ్ళా పెద్ద ఏషాలు కడుతుంటారు. ఇక గి బద్మాష్ గాని లెక్కన. ఆగో, 3-4 ఉన్నట్టున్నారు కదా చూస్తుంటే. ఆయమన్నా తిండే వండుతున్నారా, లేకుంటే అలక తక్కువ తిండేమన్నా వండుతున్నారా అని చెకింగ్లు చేసేందుకు గిన్నెలు బోళ్ళు తగబెట్టిళ్ళు, మిషన్లలో పెట్టి చెకింగ్లు చేసిళ్ళు. తెల్లటి
ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చిందంటే పెద్ద ఆఫీసర్లే ఉన్నట్టున్నారు కదా అనుకునేరు. కాదు, పెద్ద ఆఫీసర్ల వేషం వేసుకొని వచ్చిన ఫేక్ ఆఫీసర్లు గిల్లు. ఖమ్మంలో ఒక హోటల్ కు ఫుడ్ ఇన్స్పెక్టర్లం అని చెప్పి ఏషాలు కట్టుకొని వచ్చిందట నలుగురు బద్మాషిగాళ్ళు. నకిలీ ఐడి కార్డులు చూపెట్టి వంటగదిలకు పోయి ఆ గిన్నె ఈ గిన్నె సగబెట్టిందట. అదెట్టుంది ఇదెట్టుందని వంట ఉండేటోళ్లను వడ్డించేటోళ్లను అందరిని బెదిరించిర్రు. ఆఖరికి ఆ హోటల్ నడిపించేట ఆయనను కూడా పక్కకు పట్టుకపోయి బేరసారాలు చేసిలాట. ఏం తక్కువ 2 లక్షలకు మీదనే ఇయ్యాలని బెదిరించిలాట. మరి ఎట్ట అనుమానం వచ్చిందో ఏమో తెలియదు గాని ఇస్తా జరంతసేపు కూసోరి అట్ట అని చెప్పి అసుంటా పోయి అసలు పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టిండట హోటల్ యజమాని. ఇంకేముంది, ఇక దొంగ ఆఫీసర్ల అసలు భాగవతం బయటపడ్డది. ఇగో గీడ నల్లి గుడ్లు వేసుకొని నేల సూపులు చూసుకుంటా కూసులు చూసిలా గీళ్ళేక దొంగ ఆఫీసర్లు. గీళ్ళ శాతగాని మొఖాలలో నా మన్ను పోయా ఏదైనా పని చేసుకుంటే ఏమొస్తుందా వారి అనుకుంటా దుబ్బెత్తి పోస్తున్నారు అక్కడి పబ్లిక్. ఏదైతే గాని బగ్గ మొబైల్ అబ్బాకి వంటి వాళ్ళు దునియా మీద సందు దొరికితే చాలు ఎవరినెట్ట మోసం చేయాలనా అని చూస్తున్నట్టే తయారైతున్నారు. మరి మామూలుగానే ఊకోరు మన పోలీసు వాళ్ళు ఇటువంటి కథలు పడుకుంటా దొరికితే ఊకుంటారా? తాతలకు తలవాళ్ళు గట్టిగానే పోస్తారు కావచ్చు ఇలా మా పడికి. నిన్ని అలా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అని గిట్ల రకరకాల యాప్లు వచ్చి జనాలు ఏటీఎం వాడకం పెద్దగా చేస్తలేరు. కానీ మొన్నటిదాకా జనాలకు పైసలు కావాలంటే ఏటీఎంలే పెద్ద దిక్కుండే. అట్లని ఏటీఎంలు బంద్ అయినాయని కాదు కానీ ఒకప్పటి లెక్కన వాడతలేరు అన్నట్టు గా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో జనాలంతా ఒక్క ఏటీఎం మీద ఎగబడి పైసలు గీకిర్రట. మరి అక్కడ ఆన్లైన్ యాప్లు పని చేయక గిట్ల ఎగబడ్డరా లేకుంటే ఇంకేదన్నా అనేది ఒకసారి చూసేద్దాం పార్రి. ఎవరన్నా పైసలు అక్కరుంటే ఏటీఎంకు పోతారు కానీ తిరువూరు పట్నం రాజుపేట్ సెంటర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు మాత్రము జనం ఏం అక్కర్లేకున్నా కూడా పైసలన్నీ గీకుడు షురు చేసిర్రు. అగ్గో గట్లెందుకు అనంటే గీ మిషన్ ఎక్కువ రూపాయలు ఇస్తుందట. ఏ ఊకొర్రి, మేము గిన్ని దినాల సంది ఏటీఎంలు గీక్తున్నాం, ఎన్నడూ ఒక్క నోటు కూడా ఎక్కువ రాలేదు, వస్తదేమోనని ఎన్ని మాటలు లెక్క పెట్టినా ఉతకతే అయ్యేది అని అనకుర్రి. ఇగో గీడ ఒక ఆయన 8,000 గీకితే 9,500 వచ్చినాయట. అంటే గీకిన పైసలకు 1,500 ఎక్కువ వచ్చిందన్నట్లు. ఇక గీ ఏటీఎంల పైసలు ఎక్కువ వస్తున్నాయి, కొట్టిన దానికి 1000 వెంచి ఇస్తుంది అని పుకార్లు వేసేటరకు అక్కెరున్నోళ్ళ కంటే లేనోళ్లే ఎక్కువ వచ్చి గీకుతుర్రట. ఇక కారెట్ పెట్టి గీకితానికి వచ్చిన వాళ్ళంతా బ్యాంకుల పైసలు వేసినందుకు ఏటీఎం మాకు వడ్డీ కట్టిస్తుంది అన్నట్లు మురుసుకుంటా మునం పెట్టిర్రట. ఇక గీ ముచ్చట అటు ఇటు పోయి బ్యాంకు అధికారులకు ఎరికైంది. వాళ్ళు ఏటీఎంలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అందుకే గిట్ల పైసలు ఎక్కువ వస్తున్నాయి, జర ఏటీఎం లూటి ఇవ్వకముందే మీరు దబ్బిన పోయి షటర్ కిందికి గుంజాలే అని పోలీసులకు మతలబ్ ఇచ్చిర్రట. అంతే బెంకోళ్లను ఎమ్మటేసుకొని కాకీలు ఏటీఎం కాడికి రానే వచ్చిర్రు. అప్పటికే సగం బడ లూటి అయిన ఏటీఎం మరింత ఆగం కాకుండా అడ్డం పడ్డరు. షటర్ కిందికి గుంచి ఎవళ్ళెవళ్ళు ఎంత గీకిర్రు, బెంకుకు ఎంత తుట్టిపడ్డది, ఎంత సేపటి సంది గీ కథ నడిచింది అని బుడ్డ కెమెరాలలో చెక్కింగ్ చేస్తుర్రట. దొరికిన వాళ్ళ పేర్లు బుక్ల రాసుకున్నారట. మరి ఏటీఎం కూడా తిరువూరు జనం అంతా దినం నాతానికే రావట్టే. రోజు వాళ్ళెంత గీకితే గంతనే ఇయ్యబడుతుంది. గీ ఒక్క దినమన్నా వాళ్ళను ఖుషి చేయాలే అని అనుకున్నదో ఏమో గాని గిట్ల పైసలు ఎక్కువ వచ్చేటాళ్లకు కారెట్ పెట్టి గీకి గీకి ఏటీఎం గుండు కొరిగినంత పనిచేసిర్రట. కొందరైతే అయ్యో గీ ముచ్చట మాకు తెలియదా పాడై అని బాధపడ్డారట. ఇక మరి బెంకుకు ఎంత తుట్టిపడ్డది, పోయినగా పైకం గీకపోయిన వాళ్ళ కాడ నుంచి ఎట్లా రావడతారో చూడాలి. అరే ఇంకో వాడుతున్నది అసెప్పుడే మర్చిపోయినా అదైతే ఒక్కసారి వినొద్దాం పారే. అరే గీ కాకులకి ఏమైందోలా తో వెంట పోయేటోళ్లను తలకాయ మీద నుంచి పెక్క పెక్క తంతున్నాయి, అది కూడా ఒక్క మొగోళ్ళనే. ఇంటానికి జర్రంతా ఇచ్చంత్రంగా అనిపిస్తున్న గీ ముచ్చట సిరిసిల్ల పట్నంలో అయ్యింది. పాత బస్టాండ్ కాడ ఉన్న కట్టమైసమ్మ గుడితో వెంట మొగోళ్లు పోతే పాపమే ఉన్నది. బస్టాండ్ లోపలికి బయటికి పోయే మొగోళ్ళనే గిట్ల నెత్తి మీద తంతున్నాయట కాకులు. కింద నడుచుకుంటా పోతుంటే పైనంగొచ్చి దిప్ప మీద ఒక్క తన్నుదాన్ని బుర్రమని ఉరికి షెట్టు మీద చేరుతున్నాయి. అట్లని ఆడోళ్ల జోలికి అసలే పోతలేవట. మరిగా మొగోళ్ళు ఏం పాపం చేసిర్రో గాని పాత బస్ స్టాండ్ కాడున్న గీ తోవల పోవాలంటేనే గజ్జన వణుకుతుర్రట అక్కడి మొగోళ్ళు. గుడి కానుకోనున్న యాప చెట్టు మీద తిష్టేసిన కాకులు గిట్ల మొగోళ్లను తన్నుడు బ్యారం పెట్టినాయట. మరి ఆ కాకులకు మొగోళ్లకు ఖయ్యం ఏడొచ్చి పాడైందో గాని చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని చూడకుండా అందరినీ ఓ మల్ కరుచుకుంటున్నాయట. గీ ఇచ్చంత్రమైన ముచ్చట ఇప్పుడు అక్కడక్కడ పూట్ పూటాయి తిరుగుతుంది. మరి గీ కాకుల డిమాండ్ ఏంది, ఆడోళ్లను
ఈడ్చిపెట్టి ఒక్క మొగోళ్ళ మీదనే ఎందుకు కచ్చగట్టినాయి అనేది ఎవ్వరికి సమజైతలేదట. ఏమో పొర్రి, మొన్న కోనసీమ జిల్లాలో కూడా ఓ చికెన్ దుక్నపాయన గిట్లే కాకిని కట్టేస్తే తతిమ కాకుల గుంపొచ్చి దుక్నపాయను ఆగమాగం చేసినాయి. మరి అట్ల గిట్ల ఎవళ్ళన్నా అన్నరా ఏందని అనుమానపడుతుర్రు అక్కడి దిక్కు పబ్లిక్.